Hello everyone, this is Dr. Sushma Sarala, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్. అంటే ఒకవేళ హెచ్పివి వైరస్ బాడీలో ఉంటే ఏ రకమైన చేంజెస్ అవ్వడం వల్ల అది వాట్ కింద ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టే ఇది స్కిన్ పైన లేయర్ ని ఎపిడర్మిస్ అని అంటాం, మధ్యలో లేయర్ ని డర్మిస్ అని అంటాం, కింద వాటి హైపోడర్మిస్ అని అంటాం. ఒక్కసారి స్కిన్ లో ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, ఆ బ్రేక్ అవ్వడం వల్ల ఆ హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో అది లోపలికి రావడం జరుగుతుంది. ఈ హెచ్పివి వైరస్ రీప్రొడ్యూస్ చేయడానికి అంటే ఒక హెచ్పివి వైరస్ ఒక 2 హెచ్పివి వైరస్ కింద కన్వర్ట్ అవ్వాలి అని అంటే మన సెల్ ఉంటుంది కదండి, దాని లోపలికి వెళ్ళిపోయి ఆ డిఎన్ఏని మ్యానిపులేట్ చేసి హెచ్పివి వైరస్ అనేది ఎక్కువగా రీప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఈ హెచ్పివి వైరస్ ఎప్పుడైతే స్కిన్ లో చిన్న కట్ ఉంటుందో లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అని అంటే ఈ బేసల్ సెల్స్ ఆఫ్ ద స్కిన్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి రీప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటు ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెల్ 2 సెల్ కింద నార్మల్ కండిషన్ లో డివైడ్ అవుతూ ఉంటాయి. అలాగా మనకి డెడ్ స్కిన్ సెల్స్ అనేవి బిల్డప్ అవుతూ ఉంటాయి ఇక్కడ పైన మన స్కిన్ మీద. బట్ ఈ బేసల్ సెల్ హెచ్పివి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత హైపర్ ప్రాలిఫరేషన్ జరుగుతుంది. హైపర్ ప్రాలిఫరేషన్ అంటే ఏంటి? ఒక బేసల్ సెల్ ఒక్క డేలో 2 కింద డివైడ్ అవ్వాలి అని అంటే హెచ్పివి ఇన్ఫెక్ట్ అయిన బేసల్ సెల్ ఒక రోజులో 2 టైమ్ కింద డివైడ్ అవ్వాల్సింది 5 to 6 టైమ్స్ డివైడ్ అయిపోతుంది. అంటే ఒక డివిజన్ కి 2 వస్తే 5 to 6 డివిజన్స్ కి మనకి 10 to 12 బేసల్ సెల్స్ అనేవి రిప్రొడ్యూస్ అయిపోతాయి ఆర్ డివైడ్ అయిపోతాయి. ఇలా ఎక్కువగా డివైడ్ అయిపోవడం వల్ల హైపర్ ప్రాలిఫరేషన్ అంటే ఎక్కువగా ఎపిడెర్మిస్ లేయర్ అనేది థిక్ అయిపోవడం జరుగుతుంది. సో హెచ్పివి ఇన్ఫెక్షన్, హెచ్పివి లోపలికి వెళ్ళి రీప్రొడ్యూస్ అవ్వడం, బేసల్ సెల్స్ ని హైపర్ ప్రాలిఫరేట్ చేయడం ఆర్ ఎక్కువగా డివైడ్ అయ్యేలాగా చేయడం, దాంతో పాటు థిక్ ఎపిడెర్మిస్ లేయర్. అందుకే మనం వాట్ ముట్టుకున్నప్పుడు మనకి చాలా కామన్ వాట్స్ లో ఎపిడెర్మిస్ లేయర్ థిక్ గా ఉంటుంది. దాంతో పాటు కోలియోసైటోసిస్ అంటే ఏంటి? ఇది ఒక మెడికల్ టర్మ్ ఫర్ వాట్. ఇక్కడ మీకు వాట్ ఇలాగ పైకి రావడం జరుగుతుంది చూసారా, దాన్ని కోలియోసైటోసిస్ అని అంటారు. ఇవన్నీ బాడీ చేంజెస్ మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. మీరు కనుక వాట్స్ సఫర్ అవుతూ ఉంటే, ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే, ఫిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. దగ్గరున్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్, యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పడుతుంది. మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే, లేదంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ గానీ, మెసేజ్ గానీ, కాల్ గానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే, క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం. ఒకటి, మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్, మంచి సక్సెస్ రేట్. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా, గ్రే ఏరియా లేకుండా, మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్ లో టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, భయాలు ఉన్నా అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వాట్ గురించి కానీ, మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది. If you want to choose homeopathy, try choosing the best. That is Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.